హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈ డిజైన్ చూస్తున్నారా? రోజ్ ఫ్లవర్ లట్కన్స్ అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. 5 ఇంచెస్ పట్టీని అనేది తీసుకోవాలి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. తర్వాత 4 ఇంచెస్ పట్టీలు కూడా తీసుకోవాలన్నమాట, సేమ్ అదే ప్రకారంగా. తర్వాత ఈ డోరీని రెడీ చేసి పెట్టుకున్నానండి. రెడీ చేసి పెట్టుకున్న డోరీని ఇలా మిడిల్లో పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ దీనిపైకి చేయాలన్నమాట. లట్కన్ డోరీ పెట్టిన చోట ఒకసారి రఫ్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత ఇలా చూడండి, ఇక్కడ కుచ్చులు అనేది రావాలన్నమాట, ఎందుకంటే అక్కడ ఫ్లవర్ లాగా చేరుతుందన్నమాట. ఈ విధంగా చేయాలన్నమాట. కుచ్చులు చూడండి ఈ విధంగా వేయండి. స్టిచ్చింగ్ ఒకవేళ లావుగా ఉన్నప్పుడు రాకపోయినప్పుడు మనము సూదితో కూడా చేసుకోవచ్చు, సూది దారంతో చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ దీనిపైన వస్తుందేమో అనేసి ట్రై చేశాను, కొంచెం టఫ్ అయింది అనమాట. బట్ నేను ఇంకొకసారి ట్రై చేస్తానండి. తర్వాత ఈ పట్టీని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా సైడ్ వేసుకొని ఇక్కడ మిడిల్లోనే, అంటే ముందు నేను ఎలా పెట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే సూది దారంతో చేస్తానండి, ఎందుకంటే లావుగా ఉంటుంది కాబట్టి. మొత్తము నేను ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని సూది దారంతో ఈ విధంగా సన్నగా మనము కుచ్చులు పడేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. నీట్గా స్టిచ్చింగ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. అండ్ అలాగే ఈ స్టిచ్చింగ్ చేసేంత వరకు లైక్స్ ఇచ్చి వీడియోని షేర్ కూడా చేయండి. మళ్ళీ మీరు లైక్ చేయడం మర్చిపోతారనమాట వీడియోలో పడి, అందుకే ముందే లైక్ ఇవ్వడం నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు దాన్ని సన్నగా ఈ విధంగా కుచ్చులాగా రావాలన్నమాట. ఇక్కడ ముడి అనేది వేయాలండి. నాకైతే తెగిపోయింది చూసారు కదా, మళ్ళీ నేను స్టిచ్ చేశానన్నమాట. వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఈ కుర్చీలు ఇలా పెట్టుకున్న తర్వాత మనము దీన్ని ఓపెన్ అనేది చేసుకోవాలన్నమాట. నీట్గా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, ఎంత ఫ్లవర్ అంటే మొగ్గలాగా వచ్చింది చూడండి. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఎంత బాగుంది కదా, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అదే మనము రోజ్ కలర్, పింక్ కలర్ లేకపోతే రెడ్ కలర్ వేసింటే ఇంకా మస్తు ఉండేది. వీడియో అయితే బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.